గోకులంలో చిన్న కృష్ణుడి అల్లరి. గోకులంలోని అందమైన ఊర్లో పిల్లలు గోపాలకులుగా తిరుగుతూ తమ గేదెలను మోసుకుంటూ నడుస్తున్నారు. వాళ్లలో అల్లరి రాజు బాలకృష్ణుడు కూడా ఉన్నాడు. కృష్ణుడు తన మురళిని చేతిలో పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. బాబా, నువ్వు మాకోసం మురళి ఊదాలి అని చిన్న పిల్లలు కోరతారు. కృష్ణుడు నవ్వి, మీకందరికీ మురళి ఊదుతాను. కాని ముందు ఓ గుట్ట నిండా వెన్న కావాలి అని అల్లరి చేస్తాడు. అందరూ నవ్విపోతారు. కాని కృష్ణుడికి నిజంగానే ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్లి చూసేసుకోవాలనే ఆలోచన వచ్చేసింది. యశోదమ్మ ఇంట్లో మఖానా గుట్ట. ఇక కృష్ణుడు గజగజ నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. అమ్మా, నువ్వు ఏమంటున్నావో వినిపించడం లేదు అని అల్లరి మాటలు మాట్లాడుతూనే మడుగులో దూరిపోతాడు. అక్కడ వెన్న గుట్ట కనిపిస్తుందని అనుకున్న కృష్ణుడు మఖానా పల్లోటస్ సీడ్స్ గుట్టను చూసి ఆశ్చర్యపోతాడు. ఆహా, ఇవి కొత్తగా ఉన్నాయి. ఇవే తింటే ఎలా ఉంటుంది? అన్నీ చేతిలో పట్టుకుని బుగ్గల నిండా పోసుకుని తినడం మొదలుపెట్టాడు. యశోదమ్మ చిరాకు. ఇంతలో యశోదమ్మ బయట నుండి వచ్చి, అయ్యో, మళ్ళీ ఈ అల్లరి కృష్ణుడు ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ చూసింది. కృష్ణుడు గోడ వెనకాల దాక్కున్నా ఆమెకి అతడి కండ్ల కదలికలు పట్టుబడ్డాయి. యశోదమ్మ ముందుకు వచ్చి, ఓహో, ఈ బంగార కృష్ణుడు ఏమన్నా తినేవాడా అని ప్రశ్నించింది. కృష్ణుడు తను అమాయకుడినే అనిపించుకునేందుకు తన గోళ్లతో నేలరాస్తూ, నాకు తెలియదు అమ్మా, బాలరాం తిన్నాడు అని చెప్పాడు. అసలు నిజం. యశోదమ్మ చిన్నగా నవ్వి, బాలరాం తిన్నాడా? కాని నీ పెదాలు మొత్తం మఖానా పొడితో నిండి ఉన్నాయి కదా. కృష్ణుడు అప్పుడు ఓ చిన్న పిల్లాడిలా తన చెంపను ముగ్గిస్తూ, అమ్మా, నువ్వు నమ్మావా? మేము ఇద్దరం తిన్నాం అని చెప్పాడు. యశోదమ్మ నలిసిపోతూ, నీవు మారవు కృష్ణ అని ప్రేమగా చెంప నిమిరి ముద్దు పెట్టింది. మోరల్: చిన్నపిల్లల అల్లరి అమాయకంగా ఉంటుంది. వాళ్ళ తీపి అల్లరిని మనసారా ఆస్వాదించాలి.